అనామకులను పెడితే మా తెలంగాణ సెంటిమెంట్ చాలా బలంగా ఉంది, మేము గెలిపించుకుంటాం అని చెప్పగలం. అయితే ఉప ఎన్నికలలో గెలిచిన తర్వాత మళ్ళీ వెంటనే జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అప్పుడు మేధావులందరూ నిలబడి అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలవాలి. ఎందుకంటే కరీంనగర్లో కేసీఆర్ గెలిపించడానికి తెలంగాణ సెంటిమెంట్ను అన్ని పార్టీల నుంచి తీసుకొచ్చాం. అయితే ఇప్పుడు కార్యకర్తలలో వ్యతిరేకత వచ్చింది కాబట్టి అనామకులను నిలబెట్టి, ఆడవారిని అనామకులను నిలబెట్టి తెలంగాణ సెంటిమెంట్ను మరొక్కసారి గెలిపించుకుందామని ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకురావాలని జయశంకర్ గారిని, కోదండరాం గారిని కోరుతున్నాను. టీచర్ ఉపాధ్యాయులు అంటే గురువు, గు అంటే చీకటికి ఉత్పత్తి అర్థం. తెలుగు పండితులు ఎవరనంటే తప్పులు మాట్లాడితే మన్నించాలి. రు అంటే రవికి ఉపకార శబ్దం, వెలుతురును ప్రసాదించేవాడు. ఊ అంటే తొలగించేవాడు. అంటే చీకటిని తొలగించే మీ అందరి సమక్షంలో శిరస్సు ఉంచి మరోసారి నమస్కరిస్తూ మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు సద్వినియోగంగా ఒకే 2 మాటలు. నేను ఎక్కువ నాలెడ్జ్ అనేది ఏం కాదు. తెలంగాణ ఆవశ్యకత ఏమిటి, మనకు తెలంగాణ ఎందుకు కావాలి? ఇప్పుడు 3.5 కోట్ల జనాభా మనది. ఇంకో 10 సంవత్సరాలు పోతే 10 కోట్లు గ్యారంటీ అవుతుంది. తెలంగాణలో ఉన్నాయి 10 జిల్లాలు. 10 కోట్ల కంటే ఒక్కొక్క జిల్లా 1 కోటి మంది ఉండాల్సి వస్తుంది. ఇంకో 20 సంవత్సరాలు పోతే పడుకోవడానికి స్థలం కూడా మనకు దొరకని ఆవశ్యకత తెలంగాణలో ఏర్పడుతుంది. మనం 3వ తరం అవుతాం, 4వ తరం అవుతాం. మన మునిమన్నవాళ్ళు మనం ఏం తిడతారంటే మా ముండా కొడుకులు మనకేం చేయలేదురా అన్న భావనను తెలంగాణ మాండలికం ఇది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈరోజు తెలంగాణను సాధించుకుందామా, నేను తెలంగాణను వదిలేద్దామా? ఒక్కసారి జై తెలంగాణని మరొక్కసారి మధురంగా, అతి మధురంగా తెలంగాణ వాదాన్ని మనం వినిపించాలి. భరతమాత బిడ్డలం, తెలంగాణ వీరులం. ఈ చిన్నప్పుడు మీ ఉపాధ్యాయులు మమ్మల్ని 15th ఆగస్టుకు దానిలో పాడించిన పాటలు ఇవి. రక్తం ఉడుకుతుంది, నాకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పుకునే అవకాశం మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. నిజంగా నాకు అన్యాయం జరగకుంటే ఈరోజు నా స్థాయి వేరు, నా అవస్థ వేరు. భగవంతుడు ఇచ్చిన ఆవశ్యకత ఏంటంటే ఇతరులకు సహాయపడడం. నా 37 సంవత్సరాల ఉద్యోగ పర్వంలో, ఈ జీవనయానంలో నేను చాలా ఏళ్ళు కోస్టల్లో కూడా పనిచేశాను. ఏంటండి బాగున్నారండి? భోజనం చేశారండి? హాయ్. ఇలా మాట్లాడుతుంటే ఆంధ్రాలో ఏ ఇంటికి వెళ్ళి ఇట్లా గోకినా కానీ మీకు లక్షలు కోట్లు వెళ్తాయి. ఏ ఇంటికి వెళ్ళి మీరు ఇట్లా గోకితే నాన్న వద్దు, టీవీ వద్దు బెట. ఎక్కడికి వెళ్ళినా అని కోస్టల్లో